ప్రైజ్ లార్డ్. ఏసునామ స్మరణ అనే ఉదయకాల కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం. ప్రతి ఉదయకాలం దేవుడు మనతో మాట్లాడుతున్నారు కదా. ఈరోజు ఒక మంచి వాగ్దానం దేవుడు మనకి ఇర్మియా గ్రంథం 31:14 నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి నొందుదురు. ఇది యెహోవా వాక్కు. మన దేవుడు తృప్తినిచ్చే దేవుడు. మీ జీవితంలో తృప్తి లేదా? అయితే దేవుని చేతిలో మీ జీవితాన్ని అర్పించుకోండి. దేవుడు తృప్తినిచ్చే ఆశీర్వాదం దేవుడు దయచేస్తూ ఉంటాడు. ఏది చేసినా తృప్తిగా తినేలాగా, తృప్తిగా ఆనందించేలాగా దేవుడు చేస్తాడు. 5,000 మంది పురుషులు, స్త్రీలు కాక, పిల్లలు కాక తృప్తిగా తిన్నాక చక్కగా దేవుడు మిగిలించే ఆశీర్వాదం ఇచ్చాడు. అలాగే మీ జీవితం కూడా అలాగే ఇస్తాడు. ఒకసారి మేము ఒక కుటుంబం మమ్మల్ని వారి యొక్క ఫంక్షన్కి పిలిచారు. ఆ ఫంక్షన్లో వారు ఒక మాట చెప్పారు. ఏంటంటే వాళ్ళ యొక్క మిస్సెస్ మా దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తుంది. ఏంటంటే, సిస్టర్, మరి మీరు ఈ ప్లేట్లో మీరు తినండి, బ్రదర్ గారు ఆ ప్లేట్లో తినండి, కానీ మీ పిల్లలకి మాత్రము మీ ఇద్దరు ప్లేట్లోనే పెట్టండి. ఎందుకంటే ప్లేట్ కౌంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మేము పిల్లలకి లేక ఇంకా ఎవరికైనా కూడా షేరింగ్ అయితేనే మేము ఇష్టపడుతున్నాం. పిల్లలకి మాత్రము వేరే ప్లేట్ ఇవ్వడానికి వీల్లేదు, ఎక్కువ కాస్ట్ అవుతుందని చెప్పారు. ఆ మాటకి విన్న వెంటనే ఎలాగనిపించిందంటే, అయ్యో మమ్మల్ని ఎందుకు పిలిచారు, పిల్లల్ని పిలిచారు, మమ్మల్ని పిలిచారు, కానీ ప్లేట్ ఒక్కటే అని చెప్పారు అని అనిపించి నవ్వుకున్నాం. మేము నవ్వుకొని ఆ ఒక ప్లేట్లో పిల్లలు, నేను తిని, అలాగే బ్రదర్ గారు తిని మేము బయటికి వెళ్ళిపోయాం. అయితే ఈ మాట నాకు ఎప్పుడు గుర్తొస్తుందంటే, మన దేవుడు అలాంటి వాడు కాదు. మన దేవుడు ఇదిగో ఈరోజు పెట్టాను కదా, ఇంకా రేపు మీ ఇంటికి వెళ్ళి తినండి అనే టైప్ కాదు. మన దేవుడు ఏది చేసినా, ఏది ఇచ్చినా కూడా తృప్తిగా ఇస్తాడు. ఈరోజు నీ జీవితంలో కూడా ఆశీర్వాదాలు తృప్తిగా ఇవ్వడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. చాలని జీవితం కాదు, దేవుడు చాలు ప్రభువా అనే వరకు దేవుడు ఇస్తూనే ఉంటాడు. అటువంటి ఆశీర్వాదం ఇచ్చే దేవుడు మన దేవుడు. కాబట్టి మన దేవుడు మనం ప్రార్థన చేస్తే తన జనులు మేలు చేత తృప్తి పొందుకునేలాగా నేను చూసుకుంటానని దేవుడు చెప్తాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే కళ్ళు మూసుకొని నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడవు తండ్రి, చాలు ప్రభాని అన్నంత వరకు నువ్వు ఇచ్చేవాడవు నాయన. ప్రభా, నీ జనులకు తృప్తినిచ్చే దేవుడవు నాయన, ఆశీర్వాదం ఇచ్చే దేవుడవు నాయన, బలపరిచే దేవుడవు నాయన. ప్రభా తండ్రి యేసయ్యా, ఈరోజు ఎవరైతే నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తున్నారో, ఇర్మియా 31:14 నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. నువ్వే కార్యములు చేయండి, అద్భుతాలు చేయండి నాయన. ప్రభా, తృప్తిని కూడా మరికి దయచేయండి, నెమ్మదిని దయచేయండి నాయన. ఇంకా చాలు ప్రభా అన్నంత వరకు నువ్వు ఇచ్చే దేవుడవు నాయన. అట్టి దీవెన మేమందరం పొందుకోవడానికి అర్హులుగా చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో ప్రైజ్ లార్డ్ అండి. విన్నాం కదండి ఈ వాక్యము. మనము ఆయన చేతుల్లో ఉన్నాము. ఆయన చేతులు ధారాలను ఇచ్చే చేతులండి. ఖచ్చితంగా అన్ని విషయాల్లో నేను పోషించుకుంటాడు, తృప్తిని కూడా ఇస్తాడు. ఏ విషయంలో టెన్షన్ పడకండి, అన్ని సప్లై చేసే దేవుడు మీ మధ్యలో ఉన్నాడు. ఈ వాగ్దానం మీతో మాట్లాడితే ఖచ్చితంగా ఈ దినమంతా కూడా దేవుని స్తుతించండి, ప్రార్థన చేయండి. అంతేకాదు అనేకులకు షేర్ చేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్. See you tomorrow. Until then, take care. Praise.